తండ్రికి తగ్గ తనయ తెలంగాణ బొగ్గుగని సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత గారికి ఇదే మా హార్దిక స్వాగతం. తెలంగాణ బొగ్గుగని సంఘం అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం కొత్తగూడెం సింగరేణి బొగ్గుగనులు సందర్శించనున్నారు. కవితకు ఘన స్వాగతం తెలపడం ద్వారా గత 15 ఏళ్లుగా ఎదురుచూసిన స్వప్నాన్ని సాకారం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని సింగరేణి నాయకులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ సిరులమాగాని సింగరేణి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఎంతో మందికి ఉపాధినిస్తున్న సంస్థ సింగరేణి. బొగ్గు బాయిల్లో నిరంతరం కష్టపడే ఈ నల్లసూరీళ్లు తమ కష్టంతో సింగరేణికి లాభాలు ఆర్జించి పెడుతున్నారు. బొగ్గు వెలికితీతలో ఎన్నో రికార్డులు తిరగరాసి అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు సింగరేణి కార్మికులకు విధి నిర్వహణలో ఉండే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సింగరేణిలో ఉద్యోగం అనే మాటే గాని అందులో ఉండే రిస్క్ చెప్పలేము. ఎంతో మంది బొగ్గుబావిలో దిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాము. సింగరేణిలో వారు పడే ఇబ్బందులేమిటో వారి మాటల్లోనే విందాం. కేసీఆర్ గారికి ఈ విషయం ఎందుకు తెలుసంటే మేము కడే కష్టాలని తను ప్రత్యక్షంగా చూశాడు. మేము చాలా ఇబ్బందుల్లో అండర్గ్రౌండ్ మైన్లో వెలుతురు గాలి సరిగా లేని ప్రదేశాలకు పోయి టీబీలు, కిడ్నీ ఫెయిలు, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు కేసీఆర్ గారు చాలా సౌహృదయంతో మా యొక్క కష్టాలను గ్రహించి వీరి రోగాలను వీరి అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్గా మనకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రకటించారు. దీని వెనుక మన కవిత గారి కృషి ఎంతో ఉంది. ఇవాళ దాదాపు 10 నుంచి 15 వేల మంది కార్మికులు ఎట్ ఏ టైము లబ్ధి పొందే అవకాశం ఉంది. సింగరేణిలో 1998లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను రద్దు చేసింది. నాటి నుంచి సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే డిపెండెంట్ ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని కార్మికులు ఆశించారు. ఎన్నికల వేళ కేసీఆర్ సైతం ముంబాయి, బొగ్గుబాయి, దుబాయి అంటూ పలు ప్రచార సభల్లో సింగరేణి కార్మికుల పట్ల తమ పార్టీ వైఖరి స్పష్టం చేశారు. నాడు ఇచ్చిన హామీ మేరకు కొద్ది రోజుల క్రితం వారసత్వ ఉద్యోగాల జీవో విడుదల చేశారు. కార్మికులందరికీ కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలని 1981 జనవరి 29 నాడు అమల్లో ఉండే. ఆ సందర్భంలో ఇవాళ కార్మికులు వాళ్ళ కొడుకులకు, అల్లుళ్లకు ఇవాళ ఉద్యోగాలు పెట్టించుకున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి సమైక్యవాద ప్రభుత్వాధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు జాతీయ సంఘాలు కలిసి 1998 జూన్ 6 తారీఖు నాడు ఇవాళ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 18 సంవత్సరాల క్రితం అంతరించిపోయిందనుకున్న డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను ఇవాళ అడగంటిపోయిందన్న డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను ఆ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలని కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురుస్తున్న కార్మికులందరికీ యొక్క ఆశను నిజం చేస్తూ ఇవాళ కేసీఆర్ గారు అక్టోబర్ 6 తారీఖు నాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను పునరుద్ధరిస్తూ ఇవాళ తీర్మానం చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇవాళ సింగరేణి చరిత్రలో సదా నిలిచిపోయేటువంటి నిర్ణయం. కార్మిక వర్గం గుండెల్లో కేసీఆర్ గారు గూడు కట్టుకుని నిలిచిపోయేటువంటి సందర్భం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ ఎంపీగానే కాకుండా తెలంగాణ బొగ్గుగని గౌరవ అధ్యక్షురాలుగానున్న కవిత నాడు నేడు కార్మికుల వెన్నంటే ఉన్నారు. కార్మికుల కష్టాలను దగ్గర నుండి చూసి చలించిపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ కవిత ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు, ఆ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి డిపెండెంట్ ఉద్యోగాల విషయాన్ని విన్నవించారు. అంతేకాదు లోక్సభలోనూ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన గలం వినిపించి తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకున్నారు. Particularly, sir, in my area, there is Singareni Coal Collieries. We have 70,000 workers in the coal fields, sir. And Singareni, I am very proud, sir, today, they are the most efficient workers in the entire country. Our coal output compared to international output is definitely less. But in the entire country, Singareni's output is much better, sir. But unfortunately, if we have to talk about the Coal Mines Act 1973, sir, if you would have amended that act directly, the Mother Act, then we would have discussed about the miners' welfare. We would have discussed about the various benefits and schemes that they should get. But now, since we are only talking about these 204 mines and their allocation, unfortunately, there is not even a single line, sir, about the miners and their welfare. And I'm really afraid, sir, as a son of this soil, as a citizen of this country, if we are going to privatize these mines, we've always seen private companies weaken the unions,
Private companies do not talk about the welfare of the workers. And if we are denationalizing these, who is going to take care of the welfare, sir? Even now, sir, today in companies like Singareni, in companies like Coal India, where the OB contract is taken by the private people, they do not adhere to the wage board or the wages given by the Coal India, sir. We are not able to do anything to them because they have many rules and regulations. But tomorrow, if we open the floodgates to denationalize coal, how are we going to face that situation, sir? Throughout the country, you know, sir, across North India, in Tamil Nadu, in Telangana, there is a lot of coal and lakhs of mine workers are on this, are dependent on this. And how are we going to take care of this? Kindly, I want the Honorable Minister to address this issue, sir. నేడు సాయంత్రం తెలంగాణ బొగ్గుగని సంఘం గౌరవ అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కవిత కొత్తగూడెం బయలుదేరి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు అనగా మంగళవారం ఉదయం 7 గంటలకు బొగ్గుగనులను సందర్శించి కార్మికులతో ముఖాముఖి భేటీ అవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అక్కడే గేటు మీటింగ్లోనూ పాల్గొంటారు. అనంతరం జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి బయలుదేరతారు. కవితకు ఘనస్వాగతం పలకడానికి సింగరేణి యూనియన్ నాయకులు, కార్మికులు ఏర్పాట్లు చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయ తెలంగాణ బొగ్గుగని సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత గారికి ఇదే మా హార్దిక స్వాగతం.